డిసెంబర్లో పెట్టాలి, పెట్టకపోతే మాత్రం మరింత లేట్ అవుతుంది, ఇంతకు మించిన ఆప్షన్ లేదు అని అంటున్నారట. పంచాయతీ అధికారులంతా ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిరు. ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్స్ భేటీ జరగబోతున్నది ముఖ్యమంత్రి అధ్యక్షతన. సో ఈ రోజున ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నది ఒక చర్చ. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే లేవు, జూబ్లీహిల్స్ అయిపోయింది, జూబ్లీహిల్స్ లోపు తీసుకుంటే ఆ ఎలక్షన్ మీద ప్రభావం పడుతుందేమో అని అనుకున్నారు. సో అంతకు ముందు నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో సరే తర్వాత మళ్ళీ డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు. ఆ సమావేశం ఇవాళకి వాయిదా పడ్డది 17కి. మరి ఇవాళ క్యాబినెట్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎలక్షన్లకు సంబంధించిన దానిపైన నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర ఉన్నది. దాని తర్వాత ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. ఈ మధ్యలో పెట్టడానికి అవకాశం లేదు. పెట్టకపోతే ఇంకొక 2 బై ఎలక్షన్స్ వస్తాయి. రావాల్సిందే, తప్పదు. అవి ఖైరతాబాద్ రావాల్సిందే, స్టేషన్ గన్పూర్ రావాల్సిందే. మళ్ళీ అప్పుడు ఏమైంది, మళ్ళీ ఎలక్షన్స్ లోపు కనుక బీసీలకు సంబంధించి వాళ్ళని హట్ చేసే నిర్ణయం ఏదైనా వస్తే మళ్ళీ ఆ ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అట్లా మళ్ళీ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏప్రిల్ కాకపోతే మళ్ళీ ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2026 ఫిబ్రవరిలో జరగాలి. అంతకన్నా ముందు మున్సిపల్ ఎలక్షన్స్ జరగాలి. మరి ఇవన్నీ ఉన్నాయి, ఒకదానికొకటి లింక్ ఉన్నది. ఈ సర్పంచ్ ఎలక్షనే ఏప్రిల్ దీని దాకా పోతే మరి తర్వాత పరిస్థితి ఏంది? అంత ముందు జరగాల్సిన ఎలక్షన్ల పరిస్థితి ఏంది? సో ఏదేమైనా అన్నింటికీ ఒకటే ఒక పరిష్కారం, డిసెంబర్లో ఎన్నికలు పెట్టండి, ఇక అంతకు మించిన ఆప్షన్ లేదు అని చెప్తే. ఇప్పుడు నవంబర్ 17th ఉన్నాం మనం, డిసెంబర్లో ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ చేయండి అని పంచాయతీ అధికారులు ఒక నివేదిక ఇచ్చిరట.